హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము కాంటాక్టర్ ల్యాచింగ్ అంటే హోల్డ్ ఎలాగ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ బటన్ ప్రెస్ చేయగానే కాంటాక్టర్ పికప్ అవుతుంది, మళ్ళీ వదులుతానే నార్మల్ రాదు, అలాగే పికప్లో ఉంటుంది. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పేసు న్యూట్రల్ ఇలాగ వస్తుంటాయి, అంటే న్యూట్రల్ డైరెక్ట్ A2 కాంటాక్టర్కు A2లో కనెక్ట్ అయి ఉంటుంది డైరెక్ట్గా. ఇప్పుడు లైన్ అంటే పేస్ వచ్చేసి స్టాప్కు ఎన్సీలో అంటే స్టాప్లో కనెక్ట్ అయి ఉంటుంది, ప్లస్ ప్యారలల్గా ఎన్ఓలో స్టార్ట్ అంటే ఎన్ఓ దాంట్లో కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు స్టాప్ అనేది డైరెక్ట్ నీకు సప్లై వెళ్తుంటుంది, స్టాప్ నుంచి డైరెక్ట్ సప్లై వెళ్తుంటుంది ఎన్ఓకు. కాంటాక్టర్ ఎన్ఓలో స్టార్ట్ పైన ఉంటుంది, అంటే స్టార్ట్కు ఒక కాంటాక్ట్ పాయింట్లో ఉంటుంది, అంటే A1కు వెళ్ళదు. ఇక్కడ ఉంది కదా, A1కు వెళ్ళదు. కానీ స్టార్ట్ ఎప్పుడైతే ప్రెస్ చేయగానే ఎన్ఓకు A1కు అంటే మనకు ఇక్కడ లూప్ పెట్టాం కదా, A1కు సప్లై వెళ్ళి అప్పుడు కాంటాక్టర్ పికప్ అవుతుంది. ఇప్పుడు స్టాప్ నుంచి ఎన్ఓలో కింద ఉంది, ఆల్రెడీ కంటిన్యూగా వస్తుంటుంది. స్టార్ట్ ప్రెస్ చేయగానే పైన ఎన్ఓలో కాంటాక్టర్ ఎన్ఓలో సప్లై వస్తుంది, A1కు ఉంటుంది. ఎప్పుడైతే స్టార్ట్ ప్రెస్ చేయగానే కాంటాక్టర్ పికప్ అవగానే మనకు సప్లై ప్రెస్ చేసి వదిలిపెడతాం. అప్పుడు మనకు ఇక్కడ ఎన్ఓలో ఉంటుంది కదా, స్విచ్ నుంచి ఎన్ఓ నార్మల్గా ఓపెన్లో అయిపోతుంది స్టార్ట్ బటన్. నెక్స్ట్ ఎన్సీ నుంచి మనకు అంటే స్టాప్ బటన్ నుంచి వస్తుంది కదా, ఎన్ఓలో ఇచ్చింటాం. ఎన్ఓలోది ఎన్సీ అయిపోయి కాంటాక్టర్ పికప్ అయినప్పుడు స్టార్ట్ ప్రెస్ చేసినప్పుడు ఎన్సీ అయిన తర్వాత A1కు పాస్ అయి ఉంటుంది సప్లై, అందుకు కంటిన్యూగా హోల్డ్ అయిపోయి ఉంటుంది, అంటే హోల్డింగ్. దీన్నే ల్యాచింగ్ అంటారు. హోల్డ్ అయినప్పుడు ఎప్పుడైతే మనం ఇలాగ వస్తుంటుంది కదా, సప్లై వస్తుంటుంది, ఇట్లా వెళ్తుంటుంది, ఓకే, హోల్డ్లోనే ఉంటుంది. ఎప్పుడైతే మనం స్టాప్ బటన్ ప్రెస్ చేయగానే, ఓకే, స్టాప్ బటన్ ఇట్లా ప్రెస్ చేసామనుకోండి, అప్పుడు మనకి వెళ్ళి కాంటాక్టర్ పికప్ హోల్డ్ ఉండేది ఆగిపోతుంది, అంటే ఇక్కడ కామన్ సప్లై A1కు కట్ ఆఫ్ అయిపోతుంది, త్రూ ఎన్ఓ ద్వారా ఉంటుంది కదా. ఎప్పుడైతే ప్రెస్ చేయగానే ఇక్కడ సప్లై కట్ అయిపోయి స్టాప్ బటన్ది మనకు సప్లై కట్ అయిపోగానే A1కు సప్లై వెళ్ళదు, అప్పుడు కాంటాక్టర్ నార్మల్ పొజిషన్కి వస్తుంది, అంటే పికప్ కాదు. ఓకే, ఎప్పుడైతే స్టార్ట్ ప్రెస్ చేయగానే ఈడ ఎన్ఓ ఎన్సీ అయ్యి ఇక్కడ స్టాప్ నుంచి సప్లై వస్తుంది కదా, దాన్ని ఎన్ఓ ఎన్సీ అయ్యి A1కు సప్లై అయ్యి అట్నే హోల్డ్ అయిపోయి ఉంటుంది. దీన్ని హోల్డింగ్ అంటారు. ఓకే, ఇప్పుడు మీకు ల్యాచింగ్ అంటే హోల్డింగ్ అంటే ఏమో తెలుసుకున్నారు కదా. అంటే ఇప్పుడు స్టార్ట్ కొట్టగానే ఇది ఎన్ఓ పాయింట్ ఉంది కదా కాంటాక్టర్లో, అది ఎన్సీ అవుతుంది, అందుకు A1కు వస్తుంది కాబట్టి హోల్డ్ అయిపోయి ఉంటుంది. ఓకే, స్టాప్ కొడతానే మళ్ళీ ఈ ఎన్ఓ అనేది ఈడ ఎన్సీ ఉంది కదా స్టాప్ బటన్లో, అది ఎన్ఓ అయిపోయి ఇక్కడ ఎన్ఓ ఉండేది ఎన్సీ అయి ఉంటుంది కదా నార్మల్గా స్టార్ట్ కొట్టినప్పుడు. ఇప్పుడు స్టాప్ కొట్టగానే ఎన్ఓ అయిపోతుంది, అప్పుడు A1కు సప్లై వెళ్ళదు కాబట్టి కాంటాక్టర్ పికప్ కాదు, అంటే రివర్స్ అవుతుంది, అంటే హోల్డింగ్లో ఉండేది నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది. ఓకే, ఈ వీడియో మన ఫ్రెండ్స్ అడిగారు, అంటే కొంచెం అర్థం కాలేదు, క్లియర్గా చెప్పండి అని. ఓకే, ఇప్పుడు తెలిసింది అనుకుంటా ఎలాగ పికప్ అయ్యేది. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ఓకే, లైక్ చేయకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయడం వల్ల కొంచెం వీడియోస్ చేయడానికి కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.